వీళ్ళు వస్తున్నారు చూడండి, ఎండలో గొడుగు వేసుకొని. ఇక్కడ కొద్దిగా ఎండ తగిలిన కూడా తట్టుకోలేము. ఇంత కూలింగ్ ప్లేస్లో బయటకు వస్తే అంతే సంగతులు అనమాట. ఏసీ రూమ్లోంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది పరిస్థితి. ऑर्गेनिक लहसुन, ये क्या है सिस्टर? है कुंदरू, इसमें किनीमा किनीमा। हम पैसा नहीं लाया, फोन पे में है। यो दामी हुन्छ सब्जी ఇక్కడ తోటకూర ఇది सब्जी तो सकी हाल्छ आज ओरिजिनल लहसुन मलाई यो हैन उपरको लाग्यो ये देने गुनाह है रामया चलो एक बाबा 400 रुपैयाँ बस्ती ला आधी केजी पहिले तौलौँ है ल तिमीले छानेको थियो हैन यहाँ आधी केजी हाल्यो हैन अनि आधी आधी बनाउनु पर्यो नि यो आधी केजी पनि पावर आउँछ हैन ए हो आइसी పావు కిలో 100 రూపాయలు అంట వెల్లుల్లి. ఆర్గానిక్ అనమాట, ఆర్గానిక్గా పండించింది అది. చూడండి, ఇలాంటి ఆకుకూరలే తింటారు ఇక్కడ అందరూ. రకరకాల ఆకుకూరలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో, అంత న్యాచురల్గానే. క్యాబేజీ మొత్తం ఆర్గానిక్. మనోడు ఆకులతో భలే సౌండ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయన్నా. ఓ बहुत अच्छा है तो नहीं नहीं एक बार आप भी ट्राई करो. वाओ वाह नहीं मारेगा ये पाक जाएगा అదనమాట. మళ్ళీ వాటర్ ఫాల్ గురించే గోల. ఆ రోజు తీసుకెళ్ళాలని, कितना अच्छा है ना ఆ రోజు వాన పడుతుందని వెనక్కి వచ్చేసాం అనమాట. సరే ఈరోజు తప్పకుండా తీసుకెళ్ళాలని వెళ్తున్నాను. అయ్యి బాబోయ్, ఈ నడవడండి వెనకాల దారులు చూడండి రింగులుగా భలే ఉన్నాయి. ఈరోజు మనుషులు మారారు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టాను. కాస్త చూడండి, స్కిప్ చేయమాకండి. హాయ్ బోల్దో దోను. మొన్న చెప్పాను కదా, ఇగో నీళ్ళు అలా వస్తాయి పైప్ లైన్ ద్వారా. ఎవరింటికి వాళ్ళకి అలా అనమాట నీళ్ళు పైప్ లైన్ ద్వారా. ఇది కొద్దిగా లీకేజ్ అవ్వడం వల్ల మీకు చూపిస్తున్నాను. पानी तो नहीं दिखा रहा है, आ जाओ. नहीं दिखा रहा है, आ जाओ. ఈరోజు 3 రకాల వాటర్ ఫాల్స్ చూపిస్తాం మీకు కన్ఫామ్గా. ఆ రోజు ఏం జరిగిందంటే వాన పడడం వల్ల వెనక్కి వెళ్ళిపోయాం. ఇదిగో మా గైడెన్స్ కూడా మా వెనకాల ఉన్నాడు. ఇక అందరికి తెలుసు దారి, షార్ట్ కట్కి వెళ్తున్నాం, కొండపైకి ఎక్కుతున్నాం అనమాట. भैया इधर से कितना दूर है? ज़्यादा दूर नहीं है, आज पहुँचने वाला है. हाँ आधा घंटा जैसा लग. ఇంకా 6 గంటలు చేరుకుంటామంట. వెళ్తున్నాము. కింద కనిపిస్తున్న ఊరు నుంచి వచ్చామంట నడుచుకుంటా. ఆ ఊర్లోనే ఉండేది మేము. మా వాళ్ళు ఎక్కలేక అందరూ రెస్ట్ చేసుకుంటున్నారు. దారి ఈ హైట్ ఎక్కలేకపోతున్నాం. తిరుపతి వెళ్ళినప్పుడు కూడా ఇంత బాధపడలే నేను, సింపుల్గా అయిపోయింది. ఇక్కడైతే ఎక్కలేక చచ్చిపోతున్నాయి మెట్లని. మొత్తం కొండలే, ప్లేన్ అనేది ఉండదు ఇక్కడ అసలు. ప్లేన్గా నడుద్దామంటే ఎక్కడ దొరుకుతుంది మీకు దారి. మన సైడ్ సిమెంట్ రోడ్లు ఎట్టాగో ఇటు పక్క సిమెంట్ రోడ్ అనుకోవడం. ఇక మనం ఇది ఇలా ఏర్పాటు చేస్తారు ఇంకా వాళ్ళు నడవడానికి. రెండుగా చూడండి ఎంత కష్టపడుతుందో ఎక్కడానికి. దారిలో రావాలంటే ఈ దారికి వెళ్ళాలి. దారి అంటే చాలా లాంగ్ అనమాట, అందుకే షార్ట్ కట్ వెళ్తున్నాం. ఈ రోడ్ అసలే ఎక్కలేము మనం. చూడండి కార్లు ఎట్ట వెళ్తున్నాయా. ఈ టూరిస్ట్ వాళ్ళు అనమాట, ఇలా తిరుగుతూనే ఉంటాయి కార్లు. ఎక్కడికి వెళ్ళినా కార్ బుక్ చేసుకొని వెళ్ళడమే మనకు, మళ్ళాగా ఆటోలు ఏమి ఉండవు. ఆర్మీ లారీలు అన్నీ. ఆర్మీ బళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి. మనకి చైనా బోర్డర్ దగ్గర కదా, ఇక్కడ బోర్డర్ దగ్గర ఉండడం వల్ల లారీలు అటు తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఆర్మీ లారీలు అన్నీ భలే ఉన్నాయి కదా ట్రక్కులు. పాము దొరికిందంట, చూపి ఎక్కడ. నిజం పాము లాగే ఉంది. ఫ్రంట్ తిప్పు, తిన్నగా తిప్పు. పోయి ఇది భలే ఉంది, నాగు పాము లాగా పడగలాగా. నోట్లోంచి నాలుక. ఓ భలే ఉంది, నాలుగు కూడా వచ్చింది. బుష్ అని దేమో పారేసి. అమ్మా చాలా దూరం ఎక్కేసా పైకి.
మొత్తానికి షార్ట్ కట్ ఇక్కడ నుంచి ఫినిష్ అయిపోద్ది. ఇక్కడ నుంచి రోడ్ అనమాట. అమ్మా రోడ్ చేరుకున్నాను నిదానంగా. అయ్యా మా వాడు మాకంటే ముందే వచ్చి కూర్చున్నాడు పైన. అది కూర్చున్నాడు అక్కడ, స్పీడ్గా ఎక్కేసాడు. ఆ కింద లోయ నుంచి ఎక్కాను అనమాట. అది చిన్నగా కనపడుతుంది కదా, అది కూడా వాటర్ ఫాలే. అది ఈ అమ్మాయిలు ఎక్కడ దాకా వచ్చారు వీళ్ళు. అయ్యి బాబోయ్ వస్తున్నారు ఇంకా. రండి తొందరగా. ఈరోజు మళ్ళీ వాన పడేటట్టుంది వాతావరణం. ఇదనమాట ఆ మిడిల్లో కింద కనపడుతుంది కదా, అదే ఊరు. ఇది చూడండి, ఇక్కడ కూడా కొంపలు ఉన్నాయి. అవి కూడా కొంపలే కనిపించాయి. దారులన్నీ ఇట్టగా ఉంటాయి ఇక్కడ. నీళ్ళు పైకి వచ్చేసారనమాట. మొత్తానికి ఊరు దగ్గరకు వచ్చేసాం. అది కనిపించేదే ఊరు. ఇవి అట్టాగే తిరుగుతూ ఉంటాయి బండ్లు అనేవి. ఊరు వచ్చేసాము. డ్యూయల్ కెమెరా. आने वाला कल है. रेडी बस ओके. మొత్తానికి ఊరు చేరుకున్నాం. కొద్దిగా దగ్గరలోనే ఉన్నాం. ఆర్ కిतना दूर है भैया? इधर नजदीक है. नजदीक है. ఇది కొత్తగా కడుతున్నారు ఇల్లు లోపల. नजदीक बोल के बॉक तक ఇల్లు కడుతున్నారు. ऐसे वाला जो कि नहीं मिलेगा. नजदीक बोल ये के नीचे वाला. बॉक तक. ये भी ये गांव ఈ ఊరు పేరు ఊరు పేరు ఏంటి? బాబ్ బాబా ఊరు పేరు. బాగుంది. బాబ్ విలేజ్. బాబ్ విలేజ్. ఇల్లు బాగున్నాయి కదా, బాగున్నాయి కదా ఇల్లు. पी सकता है. మంచిగా తాగారు. ఈవిడ ఎలా ఉందో చెప్పండి. తల్లో భలే ఉంది కదా. ప్రిన్స్ हो गए आप. बहुत बढ़िया है. కిరీటం కిరీటం మన ఎలా ఉందో భాషలో కామెంట్ పెట్టండి. చెప్పాలంటే కిరీటం. మాకు ఊర్లో రాగానే కుక్క వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉంది. ఖర్చుదేమో ఓ వెల్కమ్ కేనే కెళ్ళి రుక్. ఇవన్నీ ఇల్లు హోటల్స్ అనమాట. ఓ ఇక్కడ దొంగ ఉన్నాడు. గుర్రం ఉంటుంది నన్ను చూసి. ఇది అలవాట్లా ఖర్చుదేమో. కూల్ డ్రింక్ తీసుకోమని వాళ్ళకి. నా డ్రింక్ లేదు. చూడండి ఇంటి ముందు ఫ్లవర్స్ అనేవి ఇలా పెంచుతారనమాట. భలే ఉన్నాయి కదా ఫ్లవర్స్, రకరకాలే అనమాట. లబ్రీ కావు ఇవి, రియల్ చాలా బాగుంటాయి. ఇంటి ముందు ఇలా ఇలా పెంచుతారనమాట. ఇంటి ముందు ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా. కొండపైన పైన ఒక కొంప ఉంది అక్కడ రెడీగా. ఫోన్పే లేదంట. ఇది కొట్టు అమ్మే ఆవిడ చూడండి ఎలా ఉందో. ఫోన్ పే లేదంట. ఎలా తీసుకునేది? नाही नाही तिथे आणि रेट जास्त आहे पुराण. మజా. థ్యాంక్ యూ. आजकल तेरे मेरे చలో. ఇల్లు బాగున్నాయి కదా, ఇలా ఉంటాయి ఇల్లు. పైన స్టాచెస్ అలా ఉన్నాయి. ఇది ఒక చిన్న ఇల్లు ఉంది చూడండి. బాగుంది కదా ఇల్లు. मिठो भनेको. कुनै त इधर अंदर. कुत्ता होगा देखो. भैया कुत्ता है क्या? कुत्ता है क्या अंदर? कुत्ता डॉग. दुकान तो है. छुरी బాగా నికాలన్నా కూడా. छुरी అది ఇక్కడ బాగా యూస్, अच्छा है तो ये. అది బాగా యూస్ చేస్తారు ఇక్కడ కత్తి. బాగుంది కదా. ఓకే థ్యాంక్ యూ భయ్యా. క్యా బోల్తా హై? బ్యాంబూ. ఇది చక్కిల్లు. ఇది ఉమ్మేత్. అవి ఫ్లవర్స్ ఉమ్మేత్ అనమాట. మనకి వెళ్ళి వైట్ కలర్లో ఉంటాయి. ఇది చూడండి భలే అందంగా ఉంటాయి. ఇక్కడ పిచ్చి మొక్కలు కూడా భలే కనపడతాయి అందంగా. పైన చక్కిలు ఇది కనిపించేది. ये फ्लावर का नाम है मुनीनाल. వేరు ఓకే మొన్న ఆ చెప్పి ఫ్లవర్ ఏదైనా मुनीनाल. సర్లే రావచ్చు. మునినాల్. కింద లోయలో కూడా కొంపలు ఉన్నాయి, చాలా రకాల కొంపలు. వీడియో కాడదాం. చూడండి వెనకాల అన్ని కొంపలే. ఆవులు కట్టేసిన చెట్లు అనమాట అవి. లాస్ట్ టైం అదే.
ఇల్లు ఇలా రోడ్ బేస్ చేసుకొని ఫౌండేషన్ కింద నుంచి ఇలా కడతారు. అది పైన నేను చూపించిన రోడ్ అది. ఈరోజు అది కనిపించేది వాటర్ ఫాల్, అది కూడా వాటర్ ఫాలే. అది కనిపించిన ఇల్లే ఇంకా ఊర్లో. మొన్న అటు సైడే వెళ్ళిందని చెప్పు బావ. కింద కనిపించిన ఇల్లే అవి. కెమెరాలో సరిగ్గా కనిపించట్లే మీకు. ఇంకా వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసాను. ఎంతో దూరంలో నేను. ఓ ఇటు నుంచి దారి లేదా? ఇక్కడ కొట్ట అమ్మడానికి వచ్చింది ఆవిడ. ఫోన్ పే లేదని చెప్తుంది నాకు. ఎందుకు లేదని గొడవ పడుతున్నాను. आज बॉलीवुड एक्टर जैसे दिख रहा है, अच्छा से टक भी लगाया। की वजह से मुंडी नाल हो रहा है। मुंडी नाल वो जो फ्लावर का नाम है, देखो इधर भी फ्लावर है। अच्छा है तो फ्लावर భలే ఉంది కదా. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ప్లేస్ మీకు ఎలా ఉంది, ఇలా ఇల్లు అనేది మీకు కొత్తగా ఏమి అనిపించట్లేదు. మనకెళ్ళేమో ఉమ్మెత్తు తెల్లగా ఉంటాయి, ఇదేంటి ఇలా ఉంది? సన్నాయి మేళంలా భలే ఉంది ఇది. इस तरफ दिखाओ ना. ओ సన్నాయి सन्नाई मेला ये भले मुंडी ఉంది नाल కదా. मुन्नीना आज दोनों का फोटो ले रहे हैं। बहुत बढ़िया है. मुंडी नाल चक्कर बना रेडी। बहुत अच्छा है. तो इधर दो आदमी है, इधर लोकल का आदमी. बताइए इधर कैसा लग रहा है आपको? आपको कैसा लग रहा है? बहुत अच्छा लग बहुत अच्छा लग रहा है. చాలా బాగుంది. మీరు చూస్తున్నారు కదా, ఇలాగే देखते रहो. दोनों తెలుగు హిందీ दोनों मिक्स कर रहा हूँ मैं आज. ठीक है, थैंक यू, धन्यवाद. మైక్ అచ్చా है. मुंडी नाल ఇంట్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది ఒక ఇల్లు వేరేది. పైనేమో ఇలా ఇల్లు బేస్ చేసుకుని కట్టుకుంటారు. ఇది రిపేర్ అనుకుంటా. ఇది రిపేర్ అయితే అంతే సంగతి. ఇంకా మన మెకానిక్ కూడా దొరకదు. कुत्ता है ఇదరే. काला वाला ఓ खतरा है सद्देना। ఇక ఇక్కడ కూర్చుంటుంది ఆవిడ, పాప ముసలావిడ. అసలు పాప అనేది చెప్పడం అసలు పని భలే చేసుకుంటారు వీళ్ళు. బాగా స్ట్రాంగ్ ఉంటారు. మన సైడ్ అయితే మోకాళ్ళు నొప్పి అంటారు, వీళ్ళైతే మూత తెప్పుతారు. ఇంకా సాయంత్రానికి స్ట్రాంగ్గా ఉంటారు అనమాట. ఈ వయసులో కూడా చక్కగా పని చేసుకుంటుంది ఆవిడ. ఇల్లు కట్టడానికి కింద రోడ్ని ఆనుకొని ఇలా ఫౌండేషన్ గట్టి కడతారనమాట. కింద బేసిక్ ఫౌండేషన్. లేకపోతే ఇంకా భూకంపం వచ్చినప్పుడు అంతే సంగతులు. వీళ్ళు బెర్రీ చూడంగానే ఇక్కడ అతుక్కుపోయారు. ఇంకా తినండి తినండి. नीचे खुजली पता होगा सिस्टर. బెర్రీ బెర్రీ. ఇది చక్కిళ్ళు అనమాట. అచ్చంగా కింద ఫౌండేషన్ కూడా చెక్కతో నిలబెట్టారు చూడండి. పైకి ఉంది, ఇది హైట్లో భలే ఉంది. ఇంట్లో ఎవడ నెట్వర్క్ లేకపోతే ఫోన్ నెట్వర్క్ వస్తుంటాయి. చెక్కిళ్ళు భలే ఉంది కదా. అది కనిపించే చిన్నదేమో బాత్రూము, అదే ఇల్లు. ఇంకా కింద ఫౌండేషన్. పెద్ద పెద్ద డాబాల కంటే ఇలాంటి ఇల్లు భలే ఉంటాయి, ఫ్రెండ్లీ లాగా. ఇంటి పక్కన ఇలాంటి చిన్నది కట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంటి టెర్రస్ పైన కూడా కట్టుకోవచ్చు, చెక్కతో బాగుంటుంది. పైన కనబడుతుంది వాటర్ ఫాల్. దగ్గరికి వెళ్ళేసరికి నాకు జల్లు మంది ఒకసారి చూడగానే. వాటర్ ఫాల్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే వాటర్ ఫాల్ అంటే. దగ్గరికి వెళ్ళిపోయాం వాటర్ ఫాల్ దగ్గరికి. ఇగో పైనుంచి వస్తుంది నీళ్ళు. చిన్న వాటర్ ఫాలే అది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. రోడ్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ ఆర్మీ సామాన్లు తీసుకెళ్తాయి అన్నమాట లారీలు. పైన ఉంటారు కదా ఆర్మీ అన్నలు, వాళ్ళ కోసం సామాన్లు పోతాయి. వెస్ట్ బెంగాల్ తిరుగు నుంచి. ఇదంతా లోయ అనమాట. కింద కనిపించేదంతా భయంకరమైన లోయ. రోడ్ చూడండి ఎలా ఉందో. అన్నీ అలాగే ఉంటాయి రోడ్లన్నీ, కొండ అనుకొని భలే ఉంటాయి. థ్రిల్లింగ్ అనమాట ట్రావెల్ చేస్తే. అవి టూరిస్ట్ బండ్లు, అవి కార్లు వెళ్ళేవి. బైక్ రైడర్స్ వెళ్తున్నారు. ఇది నీళ్ళ పైప్ లైన్ అనమాట. ఇది కనిపించేది. ఇప్పుడు ఈ జలపాతం వస్తుంది కదా నీళ్ళు, ఇక అదే ఇంకా ఇంట్లో వాడుకునేది, తాగడానికి అన్నిటికీ అదే. ఇంకా ఇక్కడంతా స్వచ్ఛమైన నీరు అనమాట. అందుకే వీళ్ళు భలే స్ట్రాంగ్ ఉంటారు. డెలివరీ కూడా నార్మల్ డెలివరీ ఇక్కడ వాళ్ళ లేడీస్ కూడా అయ్యేది. ఇక్కడ సామాన్యంగా జ్వరం, జలుబు, దగ్గు, జ్వరాలు ఏం రావు అసలు. చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇక్కడ వాళ్ళు. ముందు నీళ్లు బాగుంటే
ఆరోగ్యం అనేది బాగుంటుంది. మనం అంతా గ్రౌండ్ వాటర్ తాగుతాం, ఫ్లోరైడ్ వాటర్, దానివల్ల అలా మనం ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు అలాంటివి వస్తాయి. ఇక చూడండి, మీకు ఇప్పుడు అర్థం ఏంటో చూపిస్తాము. ఇది నీళ్ళు అనమాట, ఇది ఇంట్లోకి వెళ్ళే పైపు. ఈ పైప్ లైన్ ఎలా అటాచ్ చేస్తారు చూడండి పైనుంచి. అవన్నీ నీళ్ళ పైపులు అనమాట. ఆ పైన వస్తుంది కదా వాటర్ ఫాల్, అది దానికి అటాచ్ అయి ఉంటుంది పైన ఇలా అనమాట. ఆ పైప్ లైన్ ద్వారా అనేది ఆ పైనుంచి వచ్చే వాన నీరు అనేది ఆ పైప్ లైన్ నుంచి ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోతాయి అనమాట. ఇలా ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు. ఇది ఎవరైనా నీళ్ళు తాగే వాళ్ళకి ఇలా ఏర్పాటు చేస్తారు బొంగులో. మన నీళ్ళు తాగాలంటే దాని ద్వారా ఇది తీసుకోవచ్చు. ఇది చూడండి, పైనుంచి నీళ్ళు వస్తున్నాయి, వాటర్ ఫాల్స్. ఇదొకటి అనమాట. ఇంకోటి ఉంది రెడీగా, నేను ఇంకోటి ఉంది చూపిస్తాను, అది ఇంకా బాగుంటుంది. ఫ్లవర్స్ బాగున్నాయి కదా వాటర్ ఫాల్ దగ్గర. రోడ్ చూడండి ఇలా ఉంటుంది అనమాట, కొండగా అనుకుని మీరంగా కొద్దిగా మిస్టేక్ జరిగినా కూడా మనం ఇంకా దొరకదు అనమాట. మన బాడీ కూడా దొరకదు, కింద లోయలోకి వెళ్ళిపోవడమే. అదిగో అలా కిందకి వెళ్ళిపోవడమే బండి. ఇదే రోడ్ అనమాట. మొన్న ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్ కొద్దిగా మిస్టేక్ చేయడం వల్ల చూడండి ఏమైందో. అదిగో కనపడుతుంది కదా లోయలో కారు, జూమ్ చేసి చెప్పినా ఎంత లోతులో ఉందో చూడండి కారు. చూడండి చచ్చిపోయాడు దెబ్బకి, అలా లోయలోకి వెళ్ళిపోయింది అనమాట కారు. ఇదే ఇంకా రోడ్, ఇంకా పుష్ప లారీ అన్నీ ఇంకా ట్యాంకర్లు బండ్లు ఇవే. ఇదొక వాటర్ ఫాల్ అనమాట. చూడండి ఎలా పడుతున్నాయి నీళ్ళు, పైనుంచి ఎలా పడుతుంది వానలాగా. ఇదొక వాటర్ ఫాల్. ఆ చుక్కలు చుక్కలాగా బెల్ల పడుతుంది కదా, ఎంత బాగుందో. అలా కిందకి వస్తుంది చూడండి. ఆజాओ आजाओ, वीडियो निकाल रहा हूँ. ओके. పుష్ప లారీ వచ్చామండి వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక చూడండి, ఇక ఇదే వాటర్ ఫాల్. ఇంకా 4 రోజులు అయితే వాన బాగా పడిద్ది, తర్వాత ఫుల్గా వస్తాయి నీళ్ళు. ఎక్కడి నుంచి వస్తాయి, ఆకాశం మీద నుంచి వస్తున్నట్టుంది. బాగుంది కదా. బాగుంది కదా. ఇంకా అలసిపోయారు అందరూ ఇక్కడ దాకా. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు అందరూ. వాటర్ ఫాల్ దగ్గర కూర్చుంటాం. ఇదే వాటర్ ఫాల్. ఇంకోటి ఉంది, రెడీగా ఉండండి, స్కిప్ చేయవద్దు. Kalerico. बन गए రామ్ గోపాల్. యాక్కి మామూలు ఆకి క్రాసింగ్ అనమాట. ఇది ఇక్కడ ఆవులు ఇలా ఉంటాయి అన్నమాట. ఇది ఆర్మీ అంబులెన్స్. पत्थर गिर सकते हैं, कभी भी गिर सकता है. ఈ వాటర్ ఫాల్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అనమాట.
వాటర్ ఫాల్ దాక్కొని ఉంది, చూపిస్తా ఎలా వస్తుందని. సగమే కనపడుతుంది కదా. అమ్మో భయం వేస్తుంది ఇలా, ఎంత సౌండ్ వస్తుందంటే. వావ్ దీని సౌండ్ మామూలుగా అట్లా అదిరిపోతుంది లోన. రప్పటితో జాగ్రత్త. మొత్తానికి వాటర్ ఫాల్ దగ్గర తీసుకొచ్చాను, బాగా ఎంజాయ్ చేస్తుంది. మనం తీసుకురాలేదని కోపపడింది. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ కూడా రావట్లా. లైక్లు కామెంట్లు దయచేస్తే అది చూసుకోండి కొద్దిగా. ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి ప్లేస్లు మీకు చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. థ్యాంక్ యూ.
మొత్తానికి ఒక జలపాతం చూపించాం కదా, మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము. नीचे भी है देखो क्या है नीचे भी है. बहुत खतरनाक है అటుపక్క కూడా ఇల్లులు ఉన్నాయి, అవన్నీ కనిపించే ఇల్లు హౌసెస్ అనమాట. దయచేసి దానికి ఆ ఇంటికి వెళ్ళాలి దారి మాత్రం అడగొద్దు నన్ను. ఇది ఇంకో వాటర్ ఫాల్ అనమాట. ఇంకా లోపల చాలా ఉంది కానీ ఇప్పుడు వెళ్ళాము. ये गाय भी बहुत अच्छा लगता है। गाय ये बहुत है ना। ఇదే ఇంకా సిమెంట్ రోడ్ ఊళ్ళోకి ఎంటర్ అవుతున్నాము, విలేజ్లోకి. ये वाला ఇల్లు బాగుంది కదా, పైన చూడండి ఎలా కట్టారు షెడ్. बहुत अच्छा है बहुत अच्छा है. माइक वाला फूल इधर भी फ्लावर माइक वाला फ्लावर बहुत बढ़िया है. क्या वाह सुबह खा लेगा बाहर. हुआ यम्मी गरे है ఇంకా పై ఇళ్ళని ఇలాగే ఉంటాయి ఇక్కడ. फूल 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 मदद फूल बोले जरा जरा బ్యాంబూ చూడండి ఎలా పెంచారు ఇంటి పక్కన. ये पिंजा ये रास्ता है ना। किन खाँदैन पुग्छ गोली बास दिदो बास नास्पतिको फल लाग्छ ఆవులు అనమాట, ఆవులకి షెడ్ వేస్తారు. దీని కింద ఇక ఆవు పేడ ఉచ్చ అన్ని సేకరించి ప్రకృతి వ్యవసాయం చేస్తారు. భలే ఉంది కదా, దాని కూర్చుంది ఆవు ఇటు సైడ్. ये आको गाय ले तो दुस्नाले टिप्छ ఈ చేలు అనమాట, ఇక్కడ పక్కనే వేసుకుంటారు చేలో అన్ని సామాన్లు తినడానికి అన్ని. ఆరామ్ से आ जाओ. रे पत्ता అది గుర్తా అదిగా ఇంటి పక్కనే ఇలా పని చేసుకుంటారు చూడండి. ఆవిడ ఇలా కష్టపడుతుంది. మష్రూమ్ है పక్కన ఇలా స్టోర్ చేసుకుంటారు. కోడి గుడ్డు పెట్టింది. మళ్ళీ ఇక్కడ ఒక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు, పైన ఒక ఇల్లు. ఇది టమాటా చెట్టు. ఇది కనిపించేదే టమాటా, సిక్కిం టమాటా.
हाँ निंगुरे यहाँ भी है లోపల కోళ్ళు అనేవి ఉన్నాయి చూడండి. కోళ్ళు అడవి కోళ్ళు లాగా భలే ఉన్నాయి కదా, బొంత కోళ్ళు. को चैनल सब्सक्राइब करना और लाइक करना. ओके बाय बाय.